ఐడీలు ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అప్పుడు ఫస్ట్ టైం అని టెన్షన్ పడుతున్నావా? టిక్ టాక్ లో రీల్ కూడా చేసినాం. మాట్లాడరా నీ గురించి, నాదేం లేదు. 2 years వరకు 1 year వరకు మంచిగా ఉండే, తర్వాత మిస్అండర్స్టాండింగ్ వల్ల విడిపోయినాం. కొట్టాల వాళ్ళ నీ ఏజ్ అయిందిరా, అదే ఎందుకు నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోయిగూడ బాయ్స్. లాస్ట్ వీడియో చాలా క్రేజీ అంటే క్రేజీ రియాక్షన్ వచ్చింది మీ అందరిది. అండ్ లడ్డూని అడుగుతున్నారు, నన్ను సపోర్ట్ చేస్తారు, రోహిత్ ని అడుగుతున్నారు, అందరిని ఆల్మోస్ట్ అందరిని. మెన్షన్ చేసిరు అని పేరు మెన్షన్ చేసి. లడ్డూ మై ఫేవరెట్ అరే. మెసేజ్లలో వేసుకోరు, కామెంట్లలో వద్దు, ఇన్స్టాగ్రామ్ లో కామెంట్లు పెట్టరు, హైలైట్ చదువుదాం అందరు. ఇలాంటివి నాకు బాగా ఇంట్రెస్ట్. అందరు చదువుదాం అట. మెసేజ్ చేయకు, వేసుకొని వెళ్ళిపోతారు. సరే, సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈరోజు వ్యాలంటైన్స్ డే. జ్వరం కావాలా నీకు? కదా 14 February. అందరూ కొంచెం డల్గానే ఉన్నారు పొద్దున్న నుంచి మన వాళ్ళందరూ. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. కొంచెం వాళ్ళ లవర్స్ గుర్తుకొచ్చిరట మన వాళ్ళకి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అదే ఈ నవ్వులనే వెనకాల బాధ ఉంటుంది గైస్. సో నేనేమంటున్నా, ఫస్ట్ స్టార్ట్ విత్ రోహిత్. వన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి అడుగుదాం. ఇది అన్యాయం, దొంగ ఆట, అందరు చూస్తారా? సరే సరే, అదంతా నువ్వు స్టార్ట్ చేయి. తెలియాలి, తెలిసి తీరాలి. మంచిగా నా చెప్తే ఏం కాదు. అసలు ఏం జరిగిందంటే అన్నా, అది పాస్ట్ లవ్ స్టోరీ. ఇప్పుడు అవన్నీ చెప్తే అష్టగైతే నా మళ్ళా. సో మాది ట్యూషన్ లవ్ స్టోరీ. నాది మాది కాదు, నాది ట్యూషన్ లవ్ స్టోరీ. ట్యూషన్ లవ్ స్టోరీ. సో ఆ తర్వాత పులిహోర కలుపుకోండి, అంతే, పులిహోర తయారు. ట్రావెల్ అయినాం ట్యూషన్లోనే, బయట ఎడిగోలే, ట్యూషన్లోనే. నంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం, ఐడీలు ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అప్పుడు ఫస్ట్ టైం అని టెన్షన్ పడుతున్నావా? టిక్ టాక్ వైరల్ ఉండే, టిక్ టాక్ లో రీల్ కూడా చేసినాం. టిక్ టాక్ చేసినాం, మెసేజ్లు చేసుకున్నాం. వైష్ణవి కాలింగ్ ఫ్రమ్ ఒరిజినల్ ఫోన్. హాయ్ బాయ్, ట్యూషన్ పోయేటప్పుడు టైమింగ్ ఏంది, వస్తున్నావా లేదా, అన్నీ మంచిగానే ఉండే. ఒక 1.5 year తర్వాత తనకు ప్రపోజ్ చేసిన. హైలైట్ ఏంటంటే, ప్రపోజ్ చేసిన నెక్స్ట్ డే రోజు ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసింది. నాకు తెలియదు అది, తర్వాత తెలిసింది బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. సో బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా నేను ఏమంటారు, నాకౌట్ అయిపోలే. తప్పు కదా అట్లా చేయడం. అంటే చెప్పలేమో, 4 విడిపోసేమో కదా. నా ప్రేమ గొప్పదేమో వాళ్ళ ప్రేమ కంటే నా ప్రేమ గొప్పది అనుకొని అట్లనే కంటిన్యూ అయినా. సో కంటిన్యూ అయినా ఇక ఏమైంది, 10th బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే. బోర్డ్ ఎగ్జామ్ ఫస్ట్ డేనే నాకు యాక్సిడెంట్. మార్నింగ్ 5 o'clock ట్యూషన్ ఉంటుండే. ఆ ట్యూషన్ పోతుంటే యాక్సిడెంట్ అయింది. బండి వెహికల్ డేంజర్ పడ్డా, దెబ్బలు తాకినాయి. ఇక మళ్ళీ అదే దెబ్బలతోటి మళ్ళీ పోయినా ట్యూషన్కి. ఇక ప్రేమ కోసం. సో ఈవినింగ్ వర్షం పడ్డది. వర్షం పడితే ఆ వర్షంలోనే తడుచుకుంటూ పోయిన దెబ్బలతోటి. మా ఇంట్లో మస్తు కొట్టిరు. పండింది, ఆమె తిరిగిగానే తక్కువైపోయింది. ఆమె కూడా పిల్లలు దేవుడు చల్లని సరే, ఎట్లా విడిపోలేనా లేదా అసలు ఏం లేదా? నడవలే అంటే నా తరపు నుంచి అయితే నడిపించిన. ఏ బ్రాంచ్ అయినా నీ బ్రాంచ్ కి మారిపోదాం. పెట్రోల్ పైసలు అయిపోయినాయి, ఖర్చు. నాకు ముద్దు పెట్టవా?
ఓకే, ఈ స్టోరీ నువ్వు చెప్తుంటే బాలు కూడా మస్తు సైలెంట్ ఉన్నాడు, ఎక్కడికో కనెక్ట్ అవుతున్నట్టున్నాడు. బాలు నువ్వు మాట్లాడరా నీ గురించి. నాదేం లేదు. పాస్ట్ ప్రెసెంట్ లేదు. ఎందుకట్లా? ఫ్యూచర్ చూద్దాం ఫ్యూచర్లో. ఫ్యూచర్ ఫ్యూచర్లో చూద్దాం, ఇప్పుడు ఏం లేదు. రియల్లీ పవర్ఫుల్ బ్రిలియంట్ వేరియేషన్స్ యు నో. యా నెక్స్ట్ ప్రభాస్ అమర ప్రేమికుడు. నాట అమర ప్రేమికుడు బెస్ట్. ఈడు అమర ప్రేమికుడు బన్సాల్ అబ్బా మొత్తం. సో సో గుడ్ ఈవినింగ్ అందరికి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే వెరీ గుడ్ ఈవినింగ్. మీ లవ్ స్టోరీ గుడ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పు. మన బన్సాల్పేట కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. బాన్సాల్పేట అవన్నీ ఏమొద్దు. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదా. కరెక్టే. చెప్పురా. మీరు కామెంట్ లో అడగండి కదా బన్సాల్పేట అంటే చిన్న ఏంటో ఎప్పుడు అడగండి. హ్యాపీ ఎవరు లేరు బన్సాల్పేటలో, ఎవరు లేరు, మొత్తం ఏరియాలో ఎవరు లేరు. సరే చెప్పు చెప్పనా? అదే స్టోరీ నాది. షార్ట్ ఉండాలా? Short ఇట్లా వచ్చేసారు, ఇట్లా వచ్చేసారు. ఓకే అన్న, ఓకే రైట్. బ్యాడ్ కామెంట్స్ ఏం రావు కానీ ఇక మనల్ని ఇక సబ్స్క్రైబర్స్ మీద ఉంటుంది ఏదన్నా అని. సో నా స్టోరీ ఏంటంటే టెన్త్ అయిపోయింది, నా 10th అయిపోయింది. కరోనా బ్యాచ్ ఇది భారత్లో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. నాది. సో 10th అయిపోగానే కలిసిన, యాజ్ ఎ ఫ్రెండ్ త్రూగా కలిసిన. మమ్మల్ని పాస్ చేయాలి సార్. ఫ్రెండ్ త్రూగా ఫ్రెండ్ అనుకున్నాం. తర్వాత ఎందుకే 10th కే. సో 10th అయిపోగానే యాజ్ ఎ ఫ్రెండ్ త్రూగా పరిచయం అయింది. ఇంటర్ నుండి స్టార్ట్ అయింది ఇక మా లవ్. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసుకున్నాం, ప్రపోజ్ చేసుకున్నాం, కలిసినాం. నన్ను వదిలేస్తావు కదా. ఇక 2 years వరకు 1 year వరకు మంచిగా ఉండే. తర్వాత మిస్అండర్స్టాండింగ్ వల్ల విడిపోయినాం. ఓలం మాట్లాడుకుంటలేదు. కానీ నేనైతే ఇంకా స్టిల్ ట్రై చేస్తున్నా. ఎందుకురా? అంటే ఒక ఓపు ఉంటుంది కదా, ఏదో ఒక ఓపు మాపు. సరే అయితే ఇప్పుడు ఆ పిల్ల వచ్చి నేను అడిగితే ఏం చేస్తావురా? చిట్టి పైసలు వేసుకుంటా. ఎందుకు పెళ్లి కోసమా? వద్దు అని అంటే పెళ్లి చేసుకోవా? చేసుకుంటా. సెన్స్ ఉందా నీకు? ఆడపిల్లలు అంటే అమాయకులు అనుకుంటున్నావు, ఆట బొమ్మలు అనుకుంటారా? ఆట బొమ్మలు అనుకుంటున్నా. అయితే అంతే ఇక అట్లా లాగే నేను ఇంకా స్టిల్ ఆడనే స్టక్ అయిపోయినా. 6 years అవుతుంది. ఎవరైనా ఉంటే డిఎం చేయండి. మా ప్రభాస్ అన్నకి DM చేయండి, ఎవరైనా ఉంటే DM చేయండి ప్లీజ్. ఇల్లు వస్తుంది. జేఎస్జి ప్రభాస్. అరే మనం బన్సాల్పేటకి మెసేజ్ వీడియో తరఫున ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఏం లేదు, మెసేజ్ లేదు, ఏం లేదు. అరే పోనీ ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, విష్ చేసేయ్. సరే పోనీ ఒక అందరు మన సబ్స్క్రైబర్స్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పారు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అందరికి, సబ్స్క్రైబర్స్ కి, మా సబ్స్క్రైబర్స్ కి అంతే. ఎవరైనా చెప్పు రేపు ప్రభాస్ కి, పాపం ఫీల్ అవుతుండే ఎవరు లేరు అంటే కింద ఐడి నిద్రపోతలేడంట, గ్రామ వీడియోలో వేసుకుంటూ వస్తుంటున్నా. సరే సరే పోనీ. అయితే ఆడ మైక్ ఇంకొని దగ్గర ఉన్నది. వన్ ఫేవరెట్ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ కోసం 1 లవ్ స్టోరీ చెప్తాడు వినురి. ఈ లవ్ స్టోరీకి ఒక టైటిల్ చెప్పాలంటే బటర్ఫ్లై. స్టార్ట్ రా. స్టార్ట్ చేయరా. దగ్గర ఒక ఆమె ఉండేనా? ఓకే ఒక టైం ఉండేనా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇద్దరు లేరు, ఒక టైం ఉండే. అదేనా? వెరీ గుడ్. 10th బోర్డ్ ఎగ్జామ్స్ ఎండింగ్ లా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. లవ్ స్టోరీ. అరే మీ తమ్ముడు గురించి చెప్తుండే నేను, తెలుసా నీకు?
గూగుల్ ఆఫీస్ అయితే బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకా రిజల్ట్స్ రాలే అప్పుడు. ఎప్పుడు అయిపోయింది బోర్డ్ ఎగ్జామ్స్? బోర్డ్ ఎగ్జామ్స్ 2024 లో అయిపోయింది. 2024 ఓకే ఓకే ఇన్నూరు అంతా కనెక్ట్ అయినట్టుంది. 2024 అయిపోయింది బోర్డ్ ఎగ్జామ్స్. అట్లనే బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయింది. ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది, యాక్సెప్ట్ చేసిన. అయితే ఆయన నేనే మెసేజ్ చేసిన, మనకు ఉంటది కదా ఆయన మెసేజ్ చేసిన, ఆ నుంచి షురు ఇక ఆడికి ఏడికో పోయింది లవ్ స్టేజ్ లవ్ అని చెప్పి చెప్పాలి, నువ్వే చెప్పాలి. ఆడికి మెసేజ్ ఫోన్ లో డైలీ. మళ్ళా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాలేజ్ వెళ్ళినా నేను, ఆమె కాలేజ్ చాలా పెద్ద నడిచింది స్టోరీ. కానీ ఎవరు ఏమన్నా వదలడానికి చిన్న నమ్మకం. మళ్ళా ఇంట్లో తెలిసిపోయింది. ఓకే నన్ను కొట్టిరు. కొట్టాల మళ్ళా నీ ఏజ్ అయిందిరా, అదే కథలు అప్పుడే. మళ్ళా ఆమెను కొట్టిరు ఇంట్లో. ఇక వాళ్ళ ఇంట్లో వచ్చి మా ఇంట్లో దగ్గర మాట్లాడిరు. మాట్లాడి ఇదంతా సార్ట్ అవుట్ చేసుకొని నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్. సరే అయిపోయింది, కాంప్రమైజ్ అయిపోయింది. అంతే కాదు, కాంప్రమైజ్ అయిపోయింది. సర్లే. సరే మళ్ళీ నువ్వు ఎందుకు వదిలేసినావు పిల్లనే? మమ్మీ చెప్పిందన్న వద్దు మనకి, మనం ఇంకేం సెటిల్ కాలే, మనం సెటిల్ అయినాకనే ఏదైనా చూసుకోవాలా, లైఫ్ లో ఏదైనా ముందు పోవాలంటేనే సెటిల్ కావాలి ఫస్ట్ అని చెప్పి. సో మమ్మీ చెప్పిందని మమ్మీ చెప్పిందని వద్లే. సరే ఈ అవురా కామెంట్ ఎవరు చేస్తారు? ఎవరు కామెంట్ ఎవరా నా తెలియదు, నాకు కాదు. సరే ఎవరా ఏదో ప్రిటీ మనోజ్ సరే ఎవరైతే కామెంట్ చేసిరో ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేయండి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఎవరేసిరో ఇలా క్లారిటీ ఇస్తానా మీకు అందరికి, ఎవరు ఆమె నాకు తెలియదు. ఈ అమ్మాయికి లైఫ్ ఇద్దాం అనుకుంటారు అమ్మ. సరే నువ్వు మమ్మీ మాట విని వదిలేసినావు కదా పిల్లని. మమ్మీకి వ్యాలంటైన్స్ డే చెప్పు. మమ్మీ ప్రేమ కన్నా ఇంకా గొప్పది ఏముంది? ఏం లేదు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే మమ్మీ. పలికిన మాటల్లోనే మా తరపు నుంచి, అందరి తరపు నుంచి, బొయ్యిగూడ బాయ్స్ తరపు నుంచి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నేను ఒక్కరికి చెప్పినా, ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నేను ఎప్పుడు ఫ్రీ చెప్పినా ఏదైనా చేస్తారు. ఇది చెప్పు చేకూసుకోనా కాదు. రక్తంతో లవ్ లెటర్. నెక్స్ట్ అన్నని అడిగి తమ్ముడిని అడగకపోతే నాకు మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ సరే తమ్ముడిని అడిగి అన్నని అడగ. సింగిల్ రెడీ టు మింగిల్. రెడీ టు మింగిల్. అపరిచితుడు రా నువ్వు. కాకపోతే ఇప్పుడు కాదు, ఒక 2-3 years అయినాక. సరే వచ్చినప్పుడు నాకు ఏం లేనా సింగిల్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇద్దరు పోరీలు, రెండు ఒకటి విలాయతీ, ఒకటి రాంపూరి. ఈ వీడియో కొంచెం బోర్ కొట్టుంటది, బట్ అయినా స్టిల్ చూడరి. మీకు కంటెంట్ ఏదైనా ఏ పార్ట్ నచ్చిందో కమెంట్ చేయరు. అండ్ గైస్ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తున్నారు, మంచి వ్యూస్, మంచి రీచ్ ఇస్తారు, కానీ సబ్స్క్రైబ్ కొడతలేరు గైస్. ప్లీజ్ వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. పైసలు ఏం లేవు, సబ్స్క్రైబ్ కొట్టరు, మంచి మంచి కంటెంట్ ఇస్తాం నెక్స్ట్. సరేనా? See you guys in the next video.